నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. వైద్య వృత్తిలో గత 48 సంవత్సరాలుగా వైద్య సేవలను అందిస్తూ వచ్చాను. మీరు ఎవరైనా సంప్రదించాలంటే వాట్సాప్లో మీరు రాయండి. వాట్సాప్లోనే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జూమ్ యాప్లో జూమ్ మీటింగ్ ద్వారా రోగులతో మాట్లాడి తగు సూచనలు, సలహాలు, అనుమానాలు నివృత్తి చేయటం అనేది చేస్తున్నాను. మీరు జూమ్ మీటింగ్లో నాతో మాట్లాడాలంటే ప్రత్యక్షంగా నా వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పంపండి. జూమ్ మీటింగ్ లింకు పంపండి అని ఒక సందేశం పంపండి. మీకు ఆ లింకు పంపిస్తాను. ప్రతిరోజు ఇదే లింకు ఉపయోగపడుతుంది. కోవిడ్ మొదటి వేవ్ వచ్చినప్పటి నుంచి ఆ రోజు మొదలుకుని లక్షలాది మందికి వైద్య సలహాలు, కోవిడ్ మొదటి వేవ్, రెండవ వేవ్, మూడవ వేవ్లో వైద్య సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఇప్పుడు కూడా రోజు రోజుకి కోవిడ్ తీవ్రతరం అవుతూ ఉంది. ఇప్పుడు కూడా కోవిడ్ గురించి నేను గత 3 సంవత్సరాలుగా సేకరించిన సమాచారము, అనుభవంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూపాంతరము చెందిన ఒమిక్రాన్కు చెందిన JN1 వైరస్ కూడా మీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. విశేషం ఏంటంటే ఈరోజు మనకి ఒక కొత్త మందు, అద్భుతమైన ఔషధం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మందుని అమెరికాలో ఉండే ఔషధ నియంత్రణ విభాగము, యూరప్లో ఉండే ఔషధ నియంత్రణ విభాగము, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కేంద్ర ఔషధ నియంత్రణ విభాగము ఆమోదం పొందటమే కాక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదం తెలిపింది. ఈ మందు పేరు పాక్స్లోవిడ్, PAXLOVID. ఇవి ట్యాబ్లెట్ రూపాన ఉంటాయి. ఇంటి వద్దనే ఉండి వేసుకోవచ్చు. ఉదయం ఒక డోసు, రాత్రి ఒక డోసు 5 రోజుల పాటు వాడితే కోవిడ్ని నియంత్రించడానికి బాగా పనిచేస్తుందని పరిశోధనలు జరిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులపై దీన్ని ఉపయోగించి, ఇది మొట్టమొదటిగా ఈ మందుని పాక్స్లోవిడ్ అనే మందుని ఫైజర్ కంపెనీ వాళ్ళు అమెరికా, యూరప్లో తయారు చేసి అమ్మారు. ఇప్పుడు ప్రపంచ దేశాలలో పలు కంపెనీలు ఈ మందును తయారు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే ఈ పాక్స్లోవిడ్ అనే మందుని జనరా, ZENARA ఫార్మా అనే కంపెనీ మన హైదరాబాద్ నగరంలోనే తయారు చేస్తున్నారు. దానికి వాళ్ళు పెట్టిన బ్రాండ్ పేరు ప్యాక్స్జెన్, PAXZEN. కనుక ఈ మందుని కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ వాడటానికి కాదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కోవిడ్ వస్తే వాడటానికి కాదు. హై రిస్క్ గ్రూప్స్ అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు. 28 డిసెంబర్ ఉదయాన ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్ మరణించాడు. ఆయనకి పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అలాంటి వారికి వినియోగించడానికి ఇది మంచి మందు. ఈ పాక్స్లోవిడ్ అనే మందు
కేవలం రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వారికి వేయాలి. షుగరు, ఎవరు ఈ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న హై రిస్క్ గ్రూప్స్ అంటే షుగరు, బీపీ, గుండె జబ్బులు, గుండెకు స్టెంటు, గుండెకు బైపాస్ ఆపరేషను, గుండెకి కవాటాల మార్పిడి చికిత్స, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, దీర్ఘకాలికంగా స్టీరాయిడ్ మందులు వాడుతున్నవారు, రుమటాయిడ్ కీళ్ళవాతం ఉన్నవారు, పక్షవాతము, మూత్రపిండాల వ్యాధులకు క్రియాటినిన్ పెరిగి డయాలసిస్ చేయించుకుంటున్నవారు, బాగా వృద్ధులు, పిల్లలు పుట్టుకతోనే చాలా బలహీనంగా ఉండి పుట్టుకలోనే పుట్టినప్పుడు బరువు చాలా తక్కువ ఉంటారు, టీబీ రోగులు, ఎయిడ్స్ రోగులు, క్యాన్సర్కి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నవారు, క్యాన్సర్కి కీమోథెరపీ మందులు వాడినవారు, క్యాన్సర్కి కరెంటు రేడియేషన్ పెట్టించుకున్నవారు, మూత్రపిండము, కాలేయము, గుండె లాంటి అవయవ మార్పిడి చికిత్సలు, అలాగే ఈ మధ్యకాలంలో రక్తపు బ్లడ్ క్యాన్సర్లకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, మూలుగు మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. ఈ విధంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి ప్యాక్స్లోవిడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా, కిళ్ళి, కారా కిళ్ళి, పొగాకు ఉత్పత్తులు వాడేవారికి ఊపిరితిత్తులు బాగా పాడైపోయి ఉంటాయి, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటి వారు మద్యపానము సేవించటము ద్వారా కాలేయం పాడై కాలేయంలో కొవ్వు చేరటము, కాలేయంలో బుడిపెలొచ్చి సిర్రోసిస్ వ్యాధి రావటం, క్లోమ గ్రంథి కూడా మద్యం సేవించే వారికి పాడైపోతుంది. ఇలాంటి రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్న వారికి ప్యాక్స్లోవిడ్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఈ పొగాకు ఉత్పత్తులకు బానిసైన వారు ఒక మందు అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రాములు, BUPRON XL 150 మిల్లీగ్రాములు. ఇది సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఈ పొగాకు ఉత్పత్తులనే బానిసత్వం నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ప్యాక్స్లోవిడ్లో దాంట్లో ఉన్న మంచి గుణం ఏంటంటే మనం హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు. ఈ హై రిస్క్ గ్రూప్స్ వాళ్ళకి కోవిడ్ లక్షణాలు అంటే ఫ్లూ లాగానే ఉంటాయి, దగ్గు పడిసం లాగానే ఉంటాయి. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, గొంతు నొప్పి, జ్వరము, వికారము, ఆకలి లేకపోవటము, వాంతులు, విరోచనాలు, ఇవన్నీ చూడటానికి సాదాసీదా దగ్గు పడిసం ఫ్లూ జ్వరం లాగానే ఉంటాయి. అలాంటి వారు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని ముందు చేస్తారు, ఆ గంటలోనే వస్తుంది. తదుపరి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వచ్చినాక ఆర్టీపీసీఆర్ అనే పరీక్ష కూడా చేయించి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన వారు మాత్రమే ఈ హై రిస్క్లో ఉండే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు కోవిడ్ పాజిటివ్ ఉంటే ఈ ప్యాక్స్లోవిడ్ అనే మందు వాడచ్చు. డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడండి. మీకు సదుపాయం లేకపోతే జూమ్ మీటింగ్లో నాతో రోజు సంప్రదించండి. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఈ మందు వాడుతున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నాతో సంప్రదించవచ్చు. దీంట్లో 5 రోజులకు సరిపడా ఒక కిట్ ఉంటుంది. ఈ జెనారా ఫార్మా అనే కంపెనీ వాళ్ళు 5,200 రూపాయల కిట్ అమ్ముతున్నారు. ఉదయం 3 ట్యాబ్లెట్లు, రాత్రి 3 ట్యాబ్లెట్లు, రోజుకు 6 చొప్పున 30 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఉదయం 2 ట్యాబ్లెట్లు
ఒక రకం ట్యాబ్లెట్లు ఉంటాయి, దాని పేరు నిర్మెట్రెల్విర్, NIRMETRELVIR, నిర్మెట్రెల్విర్. 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు 2 ఉంటాయి. ఇక మూడో ట్యాబ్లెట్ రిటనావిర్, RITONAVIR. ఈ రిటనావిర్ అనేది 100 మిల్లీగ్రాములు. అంటే పూటకు 3 చొప్పున 5 రోజులు 30 ట్యాబ్లెట్లు వాడితే ఈ వైరస్ యొక్క వృద్ధి, దాని యొక్క తీవ్రత తగ్గిపోతుంది. సాదాసీదా ఆరోగ్యవంతులు దీన్ని వాడవలసిన అవసరం లేదు, వాడవద్దు కూడా. ఇది అందుబాటులో ఉన్నా కేవలం 12 సంవత్సరాల పైబడి ఉన్నవారు మాత్రమే వాడాలి. 12 సంవత్సరాల లోపు ఉన్నవారు వాడకూడదు. ఆరోగ్యవంతులకి కోవిడ్ పాజిటివ్ వస్తే సాదాసీదా దగ్గు పరిచయం మందులే వాడాలి. అంతకు మించి దీన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇది కొద్ది మందికే, ఎవరికైతే నేను చెప్పిన జబ్బులున్నాయో వాళ్ళు మాత్రమే వాడవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కోవిడ్ని నియంత్రించడానికి హై రిస్క్ గ్రూప్ వారికి వాడుతున్న ఏకైక అద్భుతమైన దివ్య ఔషధం పాక్స్లోవిడ్. దీన్ని డాక్టర్ల యొక్క సలహా మేరకు, డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడండి. మాకు మీరు చెప్పిన రిస్క్ ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉన్నాం, కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మరి మేమేం వాడాలంటే మీరు కాఫ్ కోల్డ్ కిట్, దగ్గు పరిచయం కిట్ వాడితే సరిపోతుంది. జ్వరం ఉంటే డోలో 650 వాడండి. జ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులుంటే ఈ డోలో 650 తయారు చేసే మైక్రో ల్యాబ్స్ వాళ్ళే డోలో టీ అనే ట్యాబ్లెట్ తయారు చేస్తున్నారంటే దాంట్లో పారాసిటమాల్, ట్రమడాల్ కూడా ఉంటుంది. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక కాఫ్ అండ్ కోల్డ్ కిట్ అని హైదరాబాద్ నగరంలో లీ హెల్త్ అనే కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో వృక్ష సంపద నుంచి 3 రకాల మందులు, మరొక అల్లోపతి మందు, 4 మందుల కిట్టు కాఫ్ కోల్డ్ కిట్. ఇది రాకముందే ఇంట్లోనే మనం పెట్టుకోవడం శ్రేయస్కరం. దీని ఖరీదు కేవలం 330 రూపాయలు. మీ పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో, ఇతర టౌన్లలో, ఇతర సిటీల్లో ఉంటే వాళ్ళ హాస్టల్లో కూడా ఉంచుకునే విధంగా పిల్లల దగ్గర కూడా ఒక కిట్ పంపించండి. మీ వ్యాపార సంస్థల్లో, ఆఫీసుల్లో, విద్యాలయాల్లో కూడా ఇది ఉంచుకుంటే తక్షణ ఉపశమనానికి ఇది, ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ లేదు, కోవిడ్కి కావలసిన మందులు నేను పాక్స్లోవిడ్ అని చెప్పాను. ఆ మందులు కూడా మీకు కావాలంటే ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఈ మందులు మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపుతారు. 9502897374 9502897374 నంబర్కి ఫోన్ చేస్తే కాఫ్ అండ్ కోల్డ్ కిట్, డోలో టీ, అలాగే పాక్స్లోవిడ్, దాని పేరు ప్యాక్స్ జెన్, ఇంకా ఏ మందులు కావాలన్నా కూడా మీకు ఆ నంబర్లో లభిస్తాయి. ఈ రోజున మార్కెట్లో ఎక్కడ చూసినా డూప్లికేట్ మందులు, నకిలీ మందులు, కల్తీ మందులు, పనిచేయని మందులు రంగప్రవేశం చేసిన తరుణంలో నమ్మకమైన మందులు మీకు కావాలంటే ఆ నంబర్కి ఫోన్ చేయండి. గూగుల్ పేలోనో ఫోన్పేలోనో ముందుగానే ఆ మందు ధరను చెల్లిస్తే మీకు మీ ఇంటి వద్దకే మందులు పంపించే అవకాశం ఉంది.
ఇప్పుడు కాఫ్ అండ్ కోల్డ్ కిట్లో మొట్టమొదటిది, దీని పేరు రోల్ ఆన్ కోల్డ్. ఇది కేవలం మొక్కల నుంచి తయారు చేసిందే. దీంట్లో ద్రవం ఉంటుంది. ఇది వాసన చూస్తే ఇది జామాయిలు, అమృతాంజన్, జండు బామును పోలి ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఒక కర్చీఫ్ తీసుకోండి, ఇట్లా రుద్దండి, పీల్చండి. ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, పడిసం వెంటనే 1 నిమిషంలో తగ్గిపోతుంది. అద్భుతం, మనం ఊహించం. ఇది మన కర్చీఫ్ లేదు, టిష్యూ పేపర్లు వేయండి, ఏమీ లేదు, ఈ ఫుల్ హ్యాండ్ షర్ట్ ఇక్కడ పోయండి, పీల్చండి. ఇది పీల్చటం ద్వారా ఊహించని మనకి ఆ ఉపశమనం లభిస్తుంది. తలకాయ నొప్పి వస్తే జండు బామ్, అమృతాంజనం, జామాయిలు నుదుట పూసుకుంటాం. దీన్ని కూడా అదేవిధంగా ఇలా పూసుకోవచ్చు. ఎక్కడ కండరాల నొప్పి ఉన్నా, కండరాల నొప్పి ఉన్న దగ్గర ఏ రోల్ ఆన్ కోల్డ్ పూసుకుంటే మీకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. రెండవది, మనం ఇప్పుడు దగ్గుపడిసి వచ్చినా వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటాం, దాంట్లో పసుపు వేసుకుంటాం. ఆ పసుపు బదులుగా వృక్ష సంపద నుంచి తయారు చేసింది, దీని పేరు స్టీము మంత్ర. ఇది కూడా ద్రవమే, వృక్ష సంపద నుంచి చేసిన ద్రవం. ఇది ఉదయం 2 చుక్కలు, మధ్యాహ్నం 2 చుక్కలు, రాత్రి 2 చుక్కలు వేడి నీళ్ళలో వేసి ఆవిరి పీలిస్తే శ్వాసనాళంలో ఉండే కఫం, స్ఫుటం అది బయటకు వచ్చేస్తుంది, శ్వాసనాళాలు శుభ్రపడతాయి. మూడో మందు, మనం మార్కెట్లో వందలాది దగ్గు మందులు ఉన్నాయి, అన్నీ కూడా రసాయనాలతో కూడిన మందులే, దగ్గు మందులు. ఇది వసత్ తులసి, దీంట్లో రసాయనాలు ఉండవు, కేవలం వృక్ష సంపద నుంచి తయారు చేసిన దగ్గుమందు. ఉదయం 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, రాత్రి 1 స్పూను వేసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. దగ్గుతో పాటు కొంతమందికి కళ్ళి పడుతుంది. కళ్ళి తెల్లగా ఉంటే యాంటీబయాటిక్ మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. కళ్ళి పసుపు రంగులో ఉంటే, లేదు లేత ఆకుపచ్చ రంగులో ఉంటే అప్పుడు యాంటీబయాటిక్ మందు వాడాలి. దానికి డాక్సీఎస్ఎల్, DOXYSL 100 mg ఉదయం 1, రాత్రి 1, టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 5 రోజులు వాడితే ఆ పసుపు ఆకుపచ్చ రంగులో ఉండే కళ్ళి, గళ్ళ, స్ఫుటం మళ్ళీ తెల్లగా వచ్చేస్తుంది. కోవిడ్కి అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడవలసిన అవసరం లేదు. ఈ 3 మందులు వృక్ష సంపద నుంచి తయారు చేస్తే, ఇంకొక మందు అలోపతి మందు, దీని పేరు LCGM. దీంట్లో లీవోసెట్రిజిన్, మాంటెలుకాస్ట్ ఉంటుంది. తుమ్ములుండి పడిసి ఉంటే రాత్రిపూట ఒకటి సరిపోతుంది. తుమ్ములు తీవ్రంగా ఉంటే ఉదయం కూడా ఒక ట్యాబ్లెట్, రోజుకు 2 వేసుకోవచ్చు. మీకు ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ 330 రూపాయల కిట్లో 10 ట్యాబ్లెట్లు మనకి అందజేస్తారు. గొంతు నొప్పి బాధ పెడుతుంటుంది, చిట్కా వైద్యం, గృహ వైద్యం. మనం ఒక అల్లం ముక్క నోట్లో పెట్టుకుని చప్పడిచ్చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. లేదా మార్కెట్లో చప్పడించేవి ఉన్నాయి, దాని పేరు కాఫ్ సిల్, COFSIL అనేది దొరుకుతుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి చప్పడిచ్చారంటే గొంతు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి గ్రామీణ ప్రాంతంలో మనకి తిప్పతీగ దొరుకుతుంది. అది పిచ్చి మొక్కలాగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. గట్ల మీద, పొలం గట్ల మీద, దిబ్బల మీద, రోడ్డు పక్కన. ఇవి తిప్పతీగాకు ఉదయం 1 కానీ 2 కానీ నవిలేసేయటమే, రాత్రి కూడా 1 కానీ 2 కానీ ఆకులు నవిలేసేయటమే. తిప్పతీగ వాడటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగని అనేకమైన ఆయుర్వేద మందుల తయారీలో కూడా వినియోగిస్తుంటారు. ఇంకా రోగ నిరోధక శక్తి పెరగాలంటే మరి డాబర్ కంపెనీ తయారు చేసిన చ్యవన్ప్రాష్
ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను. ఇది హల్వాలా ఉంటుంది. అది నోట్లో వేసుకుని మింగేసి నీళ్లు పోసుకోవచ్చు, పాలతో కూడా తీసుకోవచ్చు. అశ్వగంధ అనే ట్యాబ్లెట్ హిమాలయ కంపెనీ తయారు చేసింది. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడండి. అశ్వగంధ వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పెసలు, శనగలు, బొబ్బర్లు, మొలకలు ఉదయం పూట తినండి. మార్కెట్లో లభించే పండ్లు పుచ్చకాయ, కర్బూజకాయ, అరటిపండు, యాపిల్ పండు, ద్రాక్ష పండు, ద్రాక్షలో కూడా ఎర్రగా ఉండే రెడ్ గ్రేప్స్, సీతాఫలాలు దొరుకుతాయి. సీతాఫలాలు, మార్కెట్లో లభించే సీజనల్ పండ్లు తినటం మంచిది. అట్లాగే రోజుకు ఒక నిమ్మకాయ వాడటం మంచిది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మకాయ వినియోగం వల్ల పడిశం పడుతుందని అపోహ మాత్రమే, దానివల్ల పడిశం పట్టదు. కమల, బత్తాయి, నారింజ లాంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీరు పండ్లు తినాలి కానీ పండ్ల రసం తాగొద్దు. పండ్ల రసం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, వేరుశనగపప్పు, పల్లీలు, జీడిపప్పు పాకం లేదు వేరుశనగ పప్పు పాకం చిక్కీలు, అవి తినచ్చు. బాదం పప్పు, పిస్తా, వాల్నట్టు, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరం, ఎండు ఖర్జూరం లాంటి వాటిని రాత్రిపూట 2 రకాల 6 గింజలు నానబెట్టి ఉదయం తినటం. రోజు 2 కోడిగుడ్లు, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తినాలి. ఇక పాలు పొద్దున ఒక పావు లీటరు, రాత్రి ఒక పావు లీటరు. పావు లీటర్ పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి. దీంట్లో చక్కెర కాకుండా తాటి బెల్లం వేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఈ పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరమే కొత్తగా మన హైదరాబాద్ నగరంలో అక్కడుండే రాజేంద్ర నగర్లో ఉండే వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉండే జాతీయ మిల్లెట్స్ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ వాళ్ళు పరిశోధనల ద్వారా 2023వ సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వాళ్ళు కూడా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి వారు ఈ సంవత్సరాన్ని 23 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించిన సందర్భంగా మన హైదరాబాద్ నగరంలో ఉండే శాస్త్రవేత్తలు ఈ బిస్కెట్లను రూపొందించారు. దీని పేరు మిల్లీ కుక్కీస్. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో న్యూట్రీ హబ్ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేసి హైదరాబాదులో, తద్వారా ఈ బిస్కెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బిస్కెట్ల పేరు కుక్కీస్ అని పెట్టారు, మిల్లీ కుక్కీస్. ఇవి 3 పూట్ల 3 తింటే మీకు చక్కటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, రుచికరంగా ఉంటుంది. తర్వాత దీంట్లో ఏ రసాయనాలు వాడరు. నిలవ ఉంచడానికి కానీ, రుచి కోసం కానీ, వాసన కోసం కానీ, రంగు కోసం కానీ ఏ రసాయనాలు వాడరు. కేవలం చిరుధాన్యాలు, తర్వాత ప్రకృతిలో లభించే వస్తువులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. కనుక మార్కెట్లో లభించే బిస్కెట్లు, క్రీమ్ బిస్కెట్లు బదులుగా ఈ సంస్థ వారు జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారు అభివృద్ధి చేసిన ఈ బిస్కెట్లు ఈ కోవిడ్ సమయంలో తింటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, ఒకరేంటి అందరూ తినచ్చు. రోజువారీ తిన్నా కూడా మంచిదే. దీంతోపాటు ఇదే సంస్థ వారు చాక్లెట్ రూపాన మిల్లీ న్యూట్రీ బార్ అన్నారు దీని పేరు. ఇది చిక్కీలా ఉంటుంది. మన
వేరుశనగ పల్లి చిక్కీ, జీడిపప్పు చిక్కీలా ఉంటుంది, చాక్లెట్ రూపంలో ఉంటుంది. ఇది రోజుకి 2 తినటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు 20 నిమిషాలు ఎండలో కూర్చోండి. ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి మనకు లభిస్తుంది. దురదృష్టవశాత్తు చాలామందికి విటమిన్ డి లోపం ఉంటుంది. కనుక ఈ కోవిడ్ సీజన్లో విటమిన్ డి, ఇది యుఎస్ విటమిన్స్ తయారు చేసిన డి రైజ్ అనే కంపెనీ. 60,000 యూనిట్లు వారానికి ఒకటి చొప్పున 4 వారాలు వేసుకోండి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి కోవిడ్ మీ శరీరంలో ప్రవేశించకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే గతంలో మనం వాడాం బెటాడిన్ 2%. దీన్ని ఒక అరమూత తీసుకుని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి పుక్కిలించడం, 3 సార్లు పుక్కిలించడం ద్వారా మనకి కోవిడ్ వైరస్ ప్రవేశించదు. నోట్లో ఇది ఉంటే చచ్చిపోతుంది. అట్లాగే ఇతరులకు అంటకుండా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడితే ముక్కులోనూ నోట్లోనూ చచ్చిపోతుంది. ముక్కులో పెట్టుకోవడం కోసం మన ఇయర్ బడ్ తీసుకుని దాంట్లో నీళ్లు కలపకుండా ఈ 2% ద్రవం అంటే కాన్సన్ట్రేటెడ్ బెటడిన్ని ఈ దూది ముంచి 2 ముక్కుల్లో లోపల రాయటం ద్వారా కోవిడ్ వైరస్ మరణిస్తుంది. ఈ బెటడిన్ చూస్తే వణికిపోతుంది కోవిడ్ వైరస్. నోట్లో పుక్కిలించడానికేమో నీళ్ళల్లో కలిపి పుక్కిలించండి, ముక్కులో పెట్టుకోవడానికి మాత్రం దీన్నే నీళ్లు కలపకుండా ముక్కులో రాస్తే చచ్చిపోతుంది. కనుక కోవిడ్ రాకుండా నివారణకు ఉపయోగపడుతుంది. కోవిడ్ ఉన్నవారు ఇతరులకు అంటించుకోకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది, ఈ బెటాడిన్ 2%. అలాగే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది వాడారు బుడేకార్ట్ 400 రోటా హేలర్. ఈ గొట్టాల రూపంలో ఉంటే వీటిని రోటా హేలర్ అంటారు. ఇది ఒక ప్లాస్టిక్ పరికరం. దీంట్లో ఈ గొట్టం పెట్టి పీల్చడం ద్వారా ముఖ్యంగా ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు, బీడీ, చుట్టా, సిగరెట్ కాల్చేవాళ్ళు, లేదా ఆస్తమా, ఉబ్బసం ఉన్నవారు, ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు బుడేకార్ట్ 400 ఈ గొట్టం పెట్టుకుని రోజుకు 3 సార్లు పీలిస్తే కోవిడ్ రాకుండా నివారిస్తుంది, వచ్చినా కూడా త్వరగా తగ్గిపోతుంది, శ్వాస సమస్యలు రాకుండా నివారిస్తుంది. 400 దొరకకపోతే 2 గొట్టాలు, 200 మిల్లీగ్రామ్ గొట్టాలు 2 తీసుకోండి. కనుక ఇది బుడేకార్ట్ సిప్లా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ రోటా హేలర్ వినియోగించడం కూడా, ఇది కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళే, ఆరోగ్యవంతులు వినియోగించవలసిన అవసరం లేదు. ఇక మళ్ళీ మనం వెళ్ళి మాస్కులు కొనుక్కోవాల్సిన రోజు ఏర్పడింది. గుడ్డ మాస్క్ ఉంటే రోజు గుడ్డ మాస్క్ ఒక 3-4 గుడ్డ మాస్కులు కుట్టించుకోండి. రోజు ఉతికేయాలి. ఒక గుడ్డ మాస్క్ పెట్టుకుని నెలల తరబడి తిరగద్దు సుమా. తర్వాత ఇదిగో డిస్పోజబుల్ మాస్క్. ఇదేం పెద్ద ఖరీదేం కాదు, మందుల షాప్లో దొరుకుతుంది. డిస్పోజబుల్ మందుల షాప్లో ఈ డిస్పోజబుల్ మాస్క్ కొనుక్కొని వాడండి. అన్నిటికంటే బాగా పనిచేసేది, కొంచెం ఖరీదు ఎక్కువైనా, ఇది N95 మాస్క్ అంటారు. ఇది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, నర్సులు, డాక్టర్లు వాడుతుంటారు. ఇది N95 మాస్క్. ఇది అన్నిటికంటే కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు ఎవరైతే జనంతో ఎక్కువగా కలుస్తారో వాళ్ళు వాడటం మంచిది. మాస్క్ తప్పనిసరి. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. నమస్కారం మన సంస్కారం. కరచాలనం చేయొద్దు. ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే చెయ్యి వెనక్కి తీసేయండి. ఆలింగనం చేసుకోవద్దు, వాటేసుకోవద్దు. నూతన సంవత్సరం అయినా, సంక్రాంతి పండగ అయినా, అలాగే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకు వెళ్ళినప్పుడు కూడా భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి. ఆరోగ్యవంతులు బయటికి వెళ్ళినా పర్వాలేదు, కానీ
ఈ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, వృద్ధులు మాత్రం బయటికి వెళ్ళొద్దు. పుకార్లు నమ్మద్దు. కొంతమంది లేనిపోయిన పుకార్లు పెట్టేస్తున్నారు. అదిగో వచ్చే లాక్డౌన్, ఇదిగో వచ్చే లాక్డౌన్. లాక్డౌన్ రాదు. పగటిపూట లాక్డౌను రాదు, రాత్రిపూట లాక్డౌను రాదు. విద్యా సంస్థలు ఏవీ మూతపడవు. పరీక్షలు, ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీలు అన్ని పరీక్షలు యథాతథంగా నిర్వహించబడతాయి. కోవిడ్ వచ్చింది కదా, ఏమైనా వాయిదా పడతాయనే ఆలోచన వద్దు. అలాగే ఉద్యోగాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలు ఏవి కూడా వాయిదా పడవు. చివరికి పార్లమెంట్ ఎన్నికలు కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటేనే ఎన్నికలు నిర్వహిస్తారు. కనుక మార్కెట్ బంద్ అవటం అనేది ఉండదు, లాక్డౌన్లు అనేవి ఉండవు. ఎవరైనా లాక్డౌన్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం. వాటిని నమ్మవద్దు. మన దైనందిన జీవితంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, జాగ్రత్తలతో మనం సహజీవనం కోవిడ్తో నేర్చుకోవాలి. కానీ లాక్డౌన్ వల్ల మనం సాధించేది ఏమీ లేదు. కనుక అనవసరంగా మాత్రం బయటికి వెళ్ళొద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. పుణ్యక్షేత్రాల పర్యటన వాయిదా వేసుకోండి. విదేశాలకు వెళ్ళవలసిన వారు కూడా వాయిదా వేసుకోండి. ప్రపంచ దేశాలలో ఈనాడు 10 లక్షల మందికి కోవిడ్ వచ్చింది. భారతదేశంలో దాదాపు 7,000 మందికి కోవిడ్ వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రిలో 2 రోగులు, విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో 1 రోగి మరణించినా అది కోవిడ్ వల్ల మరణం కాదు, రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల, ఊపిరితిత్తుల జబ్బుల వల్ల, గుండె జబ్బుల వల్ల, మూత్రపిండాల జబ్బు వల్ల, పెద్ద వయసు వల్ల మరణించారు. విశేషం ఏంటంటే డాక్టర్లకు కూడా అంటింది. ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్లకు, ఏలూరు, అనంతపురం, మంచిర్యాల డాక్టర్లు కూడా రోగులకు సేవలు అందిస్తున్న ఆ సందర్భంగా సరైన పీపీఈ కిట్లు, జాగ్రత్తలు తీసుకొని కారణం వల్ల డాక్టర్లకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి కూడా వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు వహించాలి. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, శానిటైజర్ ఉపయోగించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. దేవాలయాలకి, శుభ అశుభ కార్యక్రమాలకి నేను చెప్పిన హై రిస్క్ గ్రూప్స్, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు వెళ్ళొద్దు. శుభ అశుభ కార్యక్రమాలకి ఆరోగ్యవంతులుగా ఉన్నవారు మాస్క్ ధరించి వెళ్ళండి. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రకటనలను మాత్రమే నమ్మండి. వార్తాపత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని మీరు నమ్మి మోసపోవద్దు. వాళ్ళు వ్యాపార దృక్పథంతో ఛానల్ యొక్క టీఆర్పీని పెంచుకోవాలనో, లేదు అడ్రస్ లేని యూట్యూబ్ ఛానల్ ప్రాచుర్యంలోకి రావాలనో, వాళ్ళ స్వార్థంతో లేనిపోయిన సమాచారాన్ని, భయంకరమైన థంబ్నెయిల్స్ వేసేస్తారు. అదిగో లాక్డౌన్, ఇదిగో లాక్డౌన్ అని చెప్పేసి విష ప్రచారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. నేడు JN1 అనే వైరస్ మన కాలు కింద చెప్పు లాంటిదే. అయినా మనం తగు జాగ్రత్తలు పాటిద్దాం. సమిష్టిగా మనందరం ఈ శీతాకాలంలోనే దాని విజృంభిస్తుంది. ఇక నిదానంగా జనవరి వచ్చి ఎండలు ప్రారంభమై ఎండలు ముదిరిపోతే ఇంకా కోవిడ్ వైరస్సు అది మనుగడ సాగించలేదు. అది చలికాలంలోనే కోరలు విప్పుతుంది. మాయదారి మహమ్మారి ముదనష్టపు మాదారి. పోయింది అనుకున్నది మళ్ళీ వచ్చింది. అయినా ఏం పర్వాలేదు. 2వ డెల్టా వేవ్లో ఉన్న పరిణామాలు ఇప్పుడు ఉండవు. JN1 వైరస్ వల్ల మరణాలు సంభవించవు. ఇది కోమార్బిడ్ ఫ్యాక్టర్స్, అంటే రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల ఇతర జబ్బుల వల్ల మరణిస్తారు. కానీ ఈ బలహీనమైన వైరస్ మనల్ని చంపే అంత దమ్ము, ధైర్యము, శక్తి ఈ JN1 వైరస్కు లేదు అని గమనించండి. మీకు ఇంకేమైనా అనుమానాలు కానీ
మీకు వైద్య సలహాల కోసం నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్లో సంప్రదించండి. మీ సౌకర్యార్థం మరొక్కసారి నా వాట్సాప్ నంబర్ చెప్తున్నాను. 9848055806 9848055806. ఎవరైతే ప్రత్యక్షంగా నాతో మాట్లాడదలుచుకున్నారో ప్లేస్టోర్లోకి వెళ్ళి జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నా వాట్సాప్లో జూమ్ మీటింగ్ లింక్ పంపండి అని సందేశం పంపండి, మెసేజ్ పెట్టండి. నేను మీకు జూమ్ మీటింగ్ లింక్ పంపుతాను. అదే లింకుతో రోజు మనం మాట్లాడుకోవచ్చు. మీ సమస్యలు పరిష్కరించడానికి సదా మీ సేవకు సిద్ధంగా ఉన్నానని మీకు తెలియపరుస్తూ ధైర్యంగా ఉండండి. విష ప్రచారాన్ని నమ్మవద్దు. మాస్క్ ధరించటము మరువవద్దు.